నుంచి మనకు భారతదేశ ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు అదేవిధంగా మాకు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క మాక్ డ్రిల్ చేసేసి అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క యుద్ధ వాతావరణం పాకిస్తాన్కు మరియు భారతదేశానికి నెలకొల్పబడింది కాబట్టి ఏదైనా కానీ ఎయిర్ స్ట్రైక్ కానీ లేకపోతే మిసైల్ దాడి కానీ ఏదైనా పాకిస్తాన్కు అనుకూలంగా ఇక్కడ ఎవరైనా కానీ వాళ్ళను చొరబాటు చేసేసి వారి ద్వారా కానీ ఏదైనా బాంబు బ్లాస్టింగ్ ఇలాంటివన్నీ ఏదైనా కూడల ప్రదేశ్లో చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ఈరోజు మాక్ డ్రిల్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వారు ఎస్పీ గారు కూడా ఈ యొక్క సీఎం పర్యటనలో ఉన్నందువల్ల నేను అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా నేను అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, పోలీసు, తహసీల్దార్, ఇన్సిడెంట్ కమాండర్గా, మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే అవసరం ఉన్నారో వారంతా రావడం జరిగింది. సో ఈ మాక్ డ్రిల్లో ఇప్పుడే మీరు చూశారు, అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఎలా ప్రజలు స్పందించాలి, ఏ విధంగా ఆ యొక్క లైన్ డిపార్ట్మెంట్స్, ఫైర్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ అండ్ మెడికల్ వారి విధులు నిర్వర్తించాలనేది ఒక నమూనాగా ఇది మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఎవరైతే ఈ యొక్క డిజాస్టర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇచ్చినటువంటి అధికారుల సూచనలు తూచా పాటించాలి. సైరన్ కనుక ఏదైనా ఇచ్చినప్పుడు ఆ యొక్క అలర్ట్ ప్రకారంగా సూచనలు మనకు వస్తాయి. వాటి ప్రకారంగా అదేవిధంగా మనకు వచ్చేటువంటి గారు చెప్పినట్టుగా ఇక్కడ మనము అనంతపురం బస్ స్టాండ్లో ఒక మాక్ డ్రిల్ ఏదైనా మనకి ఎయిర్ స్ట్రైక్ కానీ బాంబ్ బ్లాస్ట్ కానీ ఏదైనా జరిగినప్పుడు, మిసైల్ దాడి కానీ జరిగినప్పుడు ఏం చేయాలి, లైన్ డిపార్ట్మెంట్స్గా ఫైర్, పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళు ఏం చేయాలి, పబ్లిక్ వాలంటీర్స్ ఏం చేయాలనేది ఇప్పుడు ఇక్కడ మనం డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. ఇది ఒక మాక్ డ్రిల్. అందరూ ప్రజలు విరివిగా ఇక్కడ పాల్గొని ఇక్కడ మాతో సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. జరిగే నష్టాన్ని తగ్గించగలిగితే మన దేశానికి జరిగే నష్టాన్ని మనం తగ్గించగలుగుతాము. అందులో భాగంగా ఆర్థిక కష్టాన్ని చేస్తున్నాము. దీని అవకాశం మీకు దగ్గరలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, కాంట్రాక్ట్ జరగచ్చు, ఏం జరగచ్చు. మనం పనిచేయాల్సింది ఇళ్ళలో ఉన్నప్పుడు ఆ క్లోజ్ కానీ విండోస్ కానీ అన్ని క్లోజ్ చేసుకోవాలి. ఉత్సాహంగా వచ్చి దూరంలో చూడము, కిడ్నీలో చూడము, ఇలాంటివి చేయకుండా క్లోజ్ విండోస్ అన్ని క్లోజ్ చేసేసుకుని ఉండాలి. అంటే మనకి ఏమంటే ఇంకా మీడియా జరిగే అవకాశం ఉండవచ్చు కాబట్టి అలాంటప్పుడు మనం దూరం కాకుండా దానికి మనం దూరంగా ఇళ్లలో మనం ఎక్కడెక్కడైతే ప్లేసెస్ ఇలాంటివి ఉన్నాయో అన్ని పట్టణంలో క్లోజ్ చేసేసుకుని బయటకి అసలు రాకుండా లోపల ఉండాలి. మనకి ఎలక్ట్రిసిటీ అంతా మెయిన్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అన్నింటినీ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే మనం సేఫ్ ప్లేస్ లో ఉండాలి. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి ఏదైనా జరిగే ముందుగా మనకి ఒక 5 నిమిషాల ముందు వార్నింగ్ వస్తుంది. ఆ వార్నింగ్ వచ్చినప్పుడు సైరన్ పోతుంది. వెంటనే సైరన్ పోయినప్పుడు జరగబోతుంది అని చెప్పి అలాంటప్పుడు మనం అలర్ట్ అయిపోయి అక్కడ మనం పాటించాలి. పాటిస్తే సేఫ్ ప్లేస్ ఐడెంటిఫై చేసినప్పుడు ఆ సేఫ్ ప్లేస్ లో మనం వెళ్ళిపోవాలి. ఎక్కడ స్కూల్ ఐడెంటిఫై చేయొచ్చు, ఒక ఏదైనా ప్రభుత్వ భవనాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడైనా చేసినప్పుడు లైఫ్ లైన్ స్ట్రక్చర్స్ మీద వేయకూడదుగా ఒక ఒప్పందం ఉంటుంది. ఆ లైఫ్ లైన్ స్ట్రక్చర్స్ ఏంటంటే ఒక ఫైర్ స్టేషన్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు. సో వీటిలో కాంప్లెక్స్ కూడా వేయదు. కాబట్టి అట్లాంటి ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసిన గవర్నమెంట్ వాటిని చెప్పి మనం వెళ్ళిపోవాలి. ఆ పిల్లల్ని
కూడా ఎక్కడైనా కూడా మనం ఇలాంటి సంభవించినప్పుడు ఏమవుతుందంటే మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఒక ఆపరేటర్ ఇక్కడ నుంచి బస్సు ఏది వెళ్ళడం లేదు కాదు, కాబట్టి బస్సు వెళ్ళిపోతుంది అనేటువంటి భయం ఏమీ అవసరం లేదు. కాబట్టి ఈ అబ్బాయి స్కూల్లో ఉన్నాడు, ఈ లోపల ఏదైనా ఒక టేపు కానీ లేదా ఒక ఏదైనా లేకపోతే ఏదైనా మంచం కానీ ఏదైనా ఉంటే ఆ మంచం పైన ఇలా కూర్చొని ఆ శబ్దాలు ఎప్పుడైతే శబ్దాలు వస్తాయి కాబట్టి ఆ శబ్దాలు కన్నదే తగ్గిపోయే అవకాశం గురి కాకూడదు, భయపడకూడదు. భయపడితే ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ఉండుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొక అమ్మాయి పార్టిసిపేట్ చేస్తారు ఈ విధంగా ఉంటే కనుక ఎయిర్ స్ట్రైక్ అనేది జరిగినప్పుడు బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగినప్పుడు దాని నుంచి వచ్చే శకలాలతో ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి ఆ శకలాలు మనిషికి హిట్ చేస్తే ప్రమాదం ఎక్కువ ఉంది కాబట్టి ఇలా డ్యామేజ్ జరగకుండా ఇళ్లలో కానీ బయట సేఫ్ ప్లేస్ లో కానీ ఈ విధంగా తొక్కిసలాట్లు ఇరుక్కుపోయాం, బయట రాలేము, పడిపోతే మీరు కింద పడిపోతే తొక్కేసి చంపే పెట్టుకుని ఎంతసేపు వీలైతే అంతసేపు అలా ఉంటే మనిషి ఇలా తొక్కుకుంటూ వెళ్ళినా కూడా ఏం కాదు. అదే మనిషి పడుకొని ఉండిపోయాడు అనుకో, కింద పడిపోతే తొక్కేసి పొట్టంతా కళ్ళు మూసుకోమ్మా తల్లి, కళ్ళు మూసుకోను, ఏం కాదు నీకు. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ కొలాప్స్ జరిగింది. ఒక ఎయిర్ స్ట్రైక్ వల్ల బిల్డింగ్ కొలాప్స్ జరిగినప్పుడు ఆ పైన చిక్కుకున్నటువంటి వ్యక్తుల్ని ఫైర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పై నుంచి తీసుకొస్తారనేది మీకు డెమో చేసి చూపిస్తున్నారు. కళ్ళు మూసుకోమ్మా. ఈ విధంగా మనకి ఏదైనా బహుళ అంతస్తుల భవనాల్లో నుంచి మనకు ఒక లాడర్లో ఉన్నటువంటి ఒక మనుషుల్ని ఏ విధంగా సేవ్ చేస్తారనే విషయాన్ని ఇక్కడ మీకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి దెబ్బ తిరిగింది కానీ స్పృహలో లేదు కాబట్టి పై నుంచి కిందికి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే విధానాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చి స్ట్రెచర్ మీద షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంబులెన్స్ లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చైర్ నాట్ లోవరింగ్, చైర్ నాట్ అదేవిధంగా ఎలా తీసుకురావచ్చంటే ఒక వ్యక్తి ఏ విధంగా అయితే చైర్ లో కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటాడో ఆ విధంగా చైర్ లో కూర్చున్నట్టుగా ఆ మనిషిని మనం పైనుంచి కిందికి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, నో ఇష్యూ. కళ్ళు మూసుకో. ఇప్పుడు చూసారా ఇక్కడ ఒక మనిషి కుర్చీలో కూర్చుంటే ఎలా ఉన్నాడో ఆ విధంగా కూర్చున్నాడు. అతనికి ఏం లేదు, సేఫ్ గా అతన్ని పైనుంచి కిందికి తాళ్ల సహాయంతో ఈ విధంగా కిందికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆ వ్యక్తి కేవలం కుర్చీలో కూర్చున్నట్టుగా ఉంది. తాళ్ల సహాయంతో పైనుంచి కిందికి ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. దించండి. తాడు ఏమో తెగిపోకుండా మనం అక్కడ
ఆ తాడుకి మనం రక్షణగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంచి కానీ లేకపోతే ఒక బెడ్షీట్ కానీ వేసుకోవాలి, లేదంటే ఆ ఎడ్జెస్ కి బాగా తగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి అట్లా తెగిపోకుండా వాళ్ళని పైనుంచి కిందికి తీసుకురావచ్చు. మన దగ్గర ఇలాంటి తాళ్ళు లేనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చీరలతో కూడా తీసుకురావచ్చు. మరి అందరి ఇళ్ళ చీరలు ఉంటాయి, ఆ చీరల్ని నీళ్ళు వేసేసి మనకు దాంతో కూడా ఈ విధంగా రెస్క్యూ చేసేదానికి చూసి ఇతనికి ఊపిరి ఆడడం లేదు. ఆ గుండె ఆగిపోయిన గుండెని పరీక్షించి అతనికి ఆ యొక్క సిపిఆర్ ని చేస్తున్నారు 108 డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందాక రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి ఈ హాస్పిటల్ కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఏ వ్యక్తి రావాలి, ఏ వ్యక్తి రాకూడదు అనేది రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇతన్ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు పోలీసు వారు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఈ ట్రైన్ ని ఇక్కడ ఆడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడైనా ఎయిర్ స్ట్రైక్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు అక్కడ అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎలా ట్రైన్ ఆడుకోవాలన్నది ఇక్కడ వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఒకవేళ మీకు ఎక్కడైనా మంటలు అంటుకుంటే కనుక ప్యానిక్ కాకూడదు, కాకుండా బట్టలు అంటుకున్నాయనుకోండి, బట్టలు అంటుకున్నా లేచి పరిగెత్తు వెళ్ళకూడదు, పరిగెత్తుకోకుండా కింద పడి దొరలాలి. ఇతనికి వీపాదంలో కనుక మంటలైతే కనుక అలా మంటలైనప్పుడు ఇలా కింద పడి దొరలాలి చెప్తే పరిగెత్తకపోతే గాలి వేగానికి ఇంకా మంటలు ఉధృతమైపోయి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కింద పడి దొరలాలి. ఓకే, అప్పటికి కూడా ఆరలేదనుకోండి, ఒక బెడ్షీట్ ఉంటే కనుక మీరు ఎక్కడ బెడ్షీట్ ఉంటే ఆ బెడ్షీట్ తోటి ఇలా కప్పేసి అతనికి అలా మంటల్ని ఆన్ చేసినట్లయితే కనుక అతనికి మరో పెద్ద డ్యామేజ్ అనేది జరగదు. ఇంకొకటి ప్రజల్లో ఒక అపోహ ఉంది, ఎక్కడైనా మనకు మంటలే కాలిన గాయాలు అయితే అప్పుడు మనం దాని మీద నూనె వేయాలి, ఇంకు రాయాలి, లేకపోతే ఇంకేదో రాయాలి అని అంటారు. కానీ అది కాదు. ఫస్ట్ చల్లటి భాగం ఉంటుందో ఆ కాలిన భాగాన్ని రన్నింగ్ వాటర్, మనకి ఎక్కడైతే ట్యాప్ వాటర్ ఉందనుకోండి, ఆ ట్యాప్ వాటర్ కింద చెయ్యి కాలితే చెయ్యి అలా పెట్టేసేయాలి. అలా పెడితే మనకి గ్యాంగ్రీన్ ఫామ్ కాకుండా ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. సో ప్రజల్లో ఈ అపోహ ఉంది, ఏదైనా కాలిన గాయాలైతే మంటల మీద దాని మీద నీళ్లు పోస్తే బొబ్బులు ఎక్కుతాయి, ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అటువంటిది ఏం జరగదు. కూల్ గా ఉన్న వాటర్ ని మనము దాని మీద పోయాలి. ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఎక్కడైనా బిల్డింగ్ లో కానీ మనం కూలిపోయినప్పుడు వాళ్ళకి కొంతమందికి కాళ్ళు విరిగిపోయి ఉంటాయి, కొంతమందికి వీప్ భాగం దెబ్బతింటుంది, కొంతమందికి పొట్ట భాగం దెబ్బతింటుంది, కొంతమందికి హెడ్ ఇంజరీస్ జరుగుంటాయి. వాళ్ళని ఎలా తీసుకురావాలనే మెథడ్స్ ని ఇప్పుడు చేసి చూపిస్తారు. దీంట్లో ఏమైనా పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది, ముఖ్యంగా లేడీస్. ఎందుకంటే ఇవాళ ఒక 2 చేతులతో మనం 2 హ్యాండ్స్ అనే మెథడ్ లో మనం తీసుకెళ్ళడాన్ని మా ఫైర్ వాళ్ళు చేసి చూపిస్తారు. అలా పబ్లిక్ కూడా చేస్తారు. ఇప్పుడు కనుక కాలు ఇంజరీ జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనము ఈ కాల్ని ఇలాగే వదిలేస్తే కనుక ఇంకా మల్టిపుల్ ఇంజరీస్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఏం చేస్తామంటే ఈ విధంగా చేతుల మీద కుర్చీలో కూర్చున్నట్టుగా తీసుకుని ఆ కాలు పెద్ద డ్యామేజ్ జరగకుండా ఆ కాలుని ఒక చేతితో పట్టుకుని ఈ విధంగా 2 చేతులతో తీసుకెళ్ళి ఇక్కడ చూసారా, ఈ తల్లులు 2 తల్లులు ఈ విధంగా ఒక అమ్మాయి దెబ్బతిని ఉంటే ఆ అమ్మాయిని మనం తీసుకెళ్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. వీళ్ళకి అప్లాస్ కావాలి, పబ్లిక్ ఇలా ముందుకు రావాలి. నెక్స్ట్ ఇది కాకుండా ఈ విధంగా ఇంకా మనకి ఏదైనా పెద్ద డ్యామేజ్ జరిగింది అనుకున్నాము. ఈ మనిషి ఏమి డ్యామేజ్ మన దగ్గర స్ట్రెచ్చర్ లేదు, పై నుంచి తీసుకురావాలా లేదా మనకి అందుబాటులో ఉన్న వాటిని ఇంప్రూవైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని యాక్ట్ మెథడ్ అంటాం. ఇతనికి పెద్ద భాగంలో గాయాలైతే అతన్ని ఈ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు. డోర్ అండ్ యాక్ట్ మెథడ్ అంటాం. డోర్ అండ్ యాక్ట్ మెథడ్ అసలు దూరం జరగాలి, దూరం జరిగితే పబ్లిక్ కనపడుతుంది. సో ఈ విధంగా మనం బయటికి తీసుకెళ్లి హాస్పిటల్ కి మేము షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ ఈ మనిషికి ఇక్కడ వీపు భాగంలో డ్యామేజ్ జరిగింది. సో ఇక్కడ ఇతనికి కొత్త భాగంలో డ్యామేజ్ కాకుండా వీపు భాగంలో జరిగింది కాబట్టి వీపులో
జరిగింది, ఇతన్ని ఎట్లాగా సేఫ్గా తీసుకెళ్ళారు అంటే మనందరికీ తెలిసి ముఖ్యమంత్రి వేసుకొని తీసుకెళ్ళారు. రామ్ చరణ్ ఏ అబ్బాయి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ అబ్బాయి కాదు, ఇతనికి కొత్త భాగంలో డ్యామేజ్ జరిగింది. మనకి ఇక్కడ కొత్త భాగంలో ఇక్కడ గాయాలైనాయి. కొత్త భాగం దాన్ని ఇందాక తెలుసుకుంటే ఈ భాగం ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా ఇక్కడికి పిక్కే బ్యాక్ రివర్స్ ఇప్పుడు మనము తీసుకెళ్తాం. ఇతనికి పొట్ట మీద గాయాలైనాయి. పొట్ట మీద గాయాలైనటువంటి వ్యక్తిని ఈ విధంగా మనం వాలంటీర్ తీసుకెళ్తున్నాడు. అతనికి చెప్పండి ఖర్చీని దీన్ని కట్టేసి నడవలేదు. అతను ఇందాక వ్యక్తులైతే నడవలేని వ్యక్తిని మనం ఇందాక తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇతన్ని నడవగలదు కానీ ఒక కాలం మీద నడవగలదు. అందుకని ఒక కాలు ఇంకొక కాలు కట్టేసుకొని హ్యూమన్ క్రచ్ అంటుంది. ఈ విధంగా కాలుని అసలు డ్యామేజ్ కాకుండా అతన్ని చిన్నగా తీసుకెళ్తున్నాడు. ఈ విధంగా ఇక్కడ ఈ అమ్మాయిని ఇక్కడ ఉన్నటువంటి వాలంటీరు ఈ విధంగా ఆమెను సేఫ్ గా తీసుకెళ్లి అంబులెన్స్ వరకు తీసుకెళ్తుంది. అంబులెన్స్ నుండి అక్కడ నుంచి హాస్పిటల్ ఇక్కడ స్మోక్ లో పడిపోయినాడు. ఇతనికి స్మోక్ లో పడిపోయినాడు. అర్థం స్మోక్ లేదు. అప్పుడు అలాంటి వ్యక్తిని మనం ఈ విధంగా అపాయింట్మెంట్ లిఫ్ట్ పెట్టారు. అపాయింట్మెంట్ లిఫ్ట్ పద్ధతిలో ఎక్కడైనా పౌడం తస్తుందో కానీ ఎక్కడైనా ఎక్కడైనా పడిపోయింటే వాళ్ళందరినీ వాటిని విధంగా మనం రెస్క్యూ చేయాలన్నమాట. ఈ విధంగా ఈ కార్ని ఈ విధంగా లాక్ చేసేసి ఈ యొక్క మనిషి యొక్క తల ఈ యొక్క హ్యాండ్ మీద రెస్ట్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ మీద రెస్ట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు సేఫ్ గా అతన్ని బయట నుంచి కిందికి కానీ లేదా ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కానీ ఎక్కడైనా పడిపోయిన బిల్డింగ్స్ లో కానీ వాళ్ళ నుంచి ఈ విధంగా మనకు సేవ్ చేయొచ్చు అన్నమాట. దీన్ని అపాయింట్మెంట్ లిఫ్ట్ పెట్టారు. చేతులు పట్టుకోండి, సపోర్ట్ పట్టుకోండి, సపోర్ట్ పట్టుకో. ఈ విధంగా చిన్న పిల్లలు ముందుకు వస్తున్నారు. చిన్న పిల్లలు కూడా వాలంటీర్స్ బెడ్షీట్ స్ట్రెచర్ లాగా ఎలా వాడుకోవచ్చు అనేది ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ చేసి చూపిస్తుంది. మా దగ్గర ఉన్నటువంటి బెడ్షీట్ ని విధంగా మడిచేసి ఫోల్డ్ చేసేసి స్ట్రైట్ గా అంటే ఆ మంచి చూసారా స్ట్రెచర్ లో కనుక మనం పెట్టే మంచి స్ట్రైట్ గా ఉండిపోతాం. కానీ మనకి ఇక్కడ స్ట్రెచర్ లేదు. ఒక బెడ్షీట్ తో మనకి స్ట్రెచర్ లాగా వాడుకోండి. ఈ విధంగా స్ట్రైట్ గా ఒక మంచి పడుకోబెట్టి ఈ విధంగా తీసుకెళ్ళచ్చు. ఇంప్రూవైజ్డ్ స్ట్రెచర్ మన దగ్గర లేదు. స్ట్రెచర్ లేదు. స్ట్రెచర్ ని ఒక బెడ్షీట్ ని ఇంప్రూవైజ్ చేసుకుంటున్నాం. స్ట్రెచర్ లాగా వాడుకోవడం. ఈ అబ్బాయి ప్యాంటులు చొక్కానే మనము ఒక స్ట్రెచర్ లా వాడుకుంటాం. ఈ యొక్క ప్యాంటుని ఇలా గట్టిగా ఇలా పట్టుకోవాలి. ఈ విధంగా షర్ట్ ఈ విధంగా పట్టుకోవాలి. స్ట్రైట్ గా అలా తీసుకెళ్ళాలి. అంటే ఈ మనిషికి మనం ఎక్కడైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఒక ఏది గంపుకొత్త ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు. ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఫర్దర్ డ్యామేజ్ జరుగుతుంది. అట్లా జరగకుండా ఒక మనిషికి ఇంకొక మల్టిపుల్ ఇంజరీస్ జరగకుండా జరిగిన ఇంజరీస్ ని మళ్ళీ ఇంకొక ఎక్కువ కాకుండా ఒక వ్యక్తిని ఎలా సేవ్ చేయాలనేది ఇంతవరకు మీకు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మనకు ఒక ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు పబ్లిక్ ఏం చేయాలి, ఆ లైన్ డిపార్ట్మెంట్స్ ఏం చేయాలన్నది ఇప్పుడు ఇక్కడ చక్కగా మీకు చేసి చూపించారు. మీకు ఎక్కడైనా రేపు ఇటువంటి సందర్భం ఎదురైతే కనుక ఆ సందర్భంలో మీరందరూ కూడా ఇలా చేస్తారని ఆశిస్తూ మా ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఫైర్ ఆఫీసర్స్ వారు ఇటువంటి వార్ సిచ్యువేషన్ లో ఎయిర్ స్ట్రైక్ అలాంటివి జరిగినప్పుడు
ప్రాణ నష్టంను ఆస్తి నష్టం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైట్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా వారు పనిచేస్తారు, దానికి ప్రజలు ఏ విధంగా తొందరగా హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీకు అవేమీ గుర్తులేవు, ఇమీడియట్ గా 900 కాల్ చేస్తే వాళ్ళు అందరికీ ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. పోలీస్ ఎమర్జెన్సీ 900, అంబులెన్స్ ఫైర్ సర్వీస్ చేస్తే కూడా సరిపోతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, వ్యక్తి ముఖ్యమా దేశం ముఖ్యమా? వ్యక్తి ముఖ్యమా దేశం ముఖ్యమా? దేశం ముఖ్యం. ఆ దేశ భక్తితో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకంటే కూడా నా దేశ రక్షణ, నా తల్లి రక్షణ, నా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం నా ముఖ్యం అనే ఒక స్ఫూర్తితో మనం ధైర్యంగా ఉండాలి. కన్ఫ్యూషన్ కాకూడదు, టెన్షన్ కాకూడదు. అట్లానే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి ఆవేశాలకు గురి కాకూడదు, అపోహలు స్ప్రెడ్ చేయకూడదు. సరైన వాస్తవమైన సమాచారాన్ని ధృవీకరించుకునే చేయాలి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు. అటువంటి తప్పుడు సమాచారాలు మత సామరస్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ప్రజలు తప్పుడు సమాచారం నమ్మకుండా, పుకారు నమ్మకుండా వాస్తవమైన సమాచారం సేకరించుకుంటూ ఇటువంటి సిచ్యువేషన్ లో పనిచేస్తున్న అధికారులకు తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ అనుకోని సంఘటన జరిగినా దాని యొక్క ఇంపాక్ట్, డ్యామేజ్